నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమెరికా ఎన్నికల్లో భారీ విజయం దిశగా ట్రంప్ ఇప్పటికే 295 ఓట్లు కైవసం 17 చోట్ల ఆధిక్యం ప్రతినిధుల సభలో మెజారిటీకి చేరువలో రిపబ్లికన్లు అగ్రరాజ్యంలో మళ్లీ స్వర్ణయుగం తెస్తానన్న ట్రంప్ అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరిస్తానన్న బైడెన్ డొనాల్డ్కు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దంటూ పోలీసులకు చంద్రబాబు హెచ్చరిక అమరావతికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా నేడు జీఐఎస్ సబ్స్టేషన్ను ప్రారంభించనున్న సీఎం పలు ప్రాంతాల్లో ఉప కేంద్రాలకు శంకుస్థాపన తెలంగాణలో ఆదాయ వనరుల పెంపుపై భట్టి విక్రమార్క సమీక్ష నిర్దేశిత లక్ష్యాన్ని ప్రతి శాఖ చేరుకోవాలని ఆదేశం ప్రజలపై భారం వద్దని సూచన గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులకు సిద్ధమైన 5 దిగ్గజ కంపెనీలు తొలి దశలో ఒక్కోటి 50 ఎకరాల్లో పరిశ్రమ పెట్టేలా ప్రతిపాదన మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి మహారాష్ట్ర ఎన్నికలకు విపక్ష కూటమి హామీల వర్షం మహిళలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం రైతులకు 3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సొంతం చేసుకునే దిశగా సాగుతున్నారు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు సాధారణ మెజారిటీ 270 కాగా ఇప్పటికే 295 దక్కించుకున్న ఆయన మరో 17 ఓట్లు ఉన్న నెవడా అరిజోనా రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ట్రంప్ ప్రత్యర్థి కమలా హ్యారిస్ 226 ఓట్లకు పరిమితమయ్యారు మరోవైపు సెనెట్ ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించే దిశలో పయనిస్తోంది అగ్రరాజ్యానికి పూర్వ వైభవం తీసుకొస్తామంటూ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 28 రాష్ట్రాల్లో 295 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన ట్రంప్ మరో 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు 2 రాష్ట్రాల్లో 17 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా ట్రంప్ మొత్తంగా 312 ఓట్లు దక్కించుకోనున్నారు డెమోక్రాట్ల అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ 20 రాష్ట్రాల్లో గెలవగా ఆమెకు 226 ఓట్లే వచ్చాయి పాపులర్ ఓట్ల పరంగానూ ట్రంప్ హ్యారిస్పై స్పష్టమైన ఆధిపత్యం కనబరిచారు ట్రంప్నకు ఇప్పటివరకు 7,24 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి కమలా హ్యారిస్కు 6,77 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి ట్రంప్ సుమారు 51% ఓట్లు దక్కించుకోగా హ్యారిస్ 47.6% పరిమితమయ్యారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్ పైన పట్టు బిగించింది ఈసారి ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో నిలిచింది మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్లో 34 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్ల సంఖ్య 52కు చేరింది డెమోక్రాట్ల బలం 44కు చేరింది మరో 4 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు సరికొత్త కార్యవర్గం ఎంపిక సుప్రీంకోర్టు కొత్త జడ్జిల నియామకాల్లో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ రిపబ్లికన్ల బలం 205కు చేరింది డెమోక్రాట్ల సంఖ్య 190 స్థానాలకు పరిమితమైంది మరో 40 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది 50 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల గవర్నర్లు రిపబ్లికన్ పార్టీ ఖాతాలో చేరగా డెమోక్రాట్లు 23కే పరిమితమయ్యారు రిపబ్లికన్ పార్టీకి అద్భుత విజయం అందించిన అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ అగ్రరాజ్యానికి మళ్లీ స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు So I want to thank the American people for the extraordinary honor of being, and every citizen I will fight for you, for your family, and your future. I will not rest until we have delivered the strong, safe, and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. That's what we have to have. This is a magnificent victory for the American people that will allow us to make America great again. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్నకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామని బైడెన్, హ్యారిస్ ట్రంప్నకు హామీ ఇచ్చారు. అమెరికాను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని హ్యారిస్ ట్రంప్నకు గుర్తు చేశారని ఆమె ప్రతినిధి తెలిపారు. అనంతరం ఓటమిని అంగీకరిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన కమలా హ్యారిస్, అమెరికా ప్రజలకు స్వేచ్ఛ, అవకాశాలు, గౌరవం దక్కేలా తన పోరాటాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇండియన్ అమెరికన్లు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు 6 ఎంపికయ్యారు. వారంతా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. గత కాంగ్రెస్లో 5 అమెరికన్ భారతీయ సభ్యులు ఉండగా ఆ సంఖ్య 6కు పెరిగింది. తాజా ఫలితాల్లో శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమీబెరా, ప్రమీలా జైపాల్ మరోసారి విజయం సాధించారు. కొత్తగా వారితో పాటు న్యాయవాది సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరపున గెలుపొందారు. ఈ విజయంతో సమోసా కాకస్లో ఇండియన్ అమెరికన్ల సంఖ్య 6కు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం సహా అనేక రంగాల్లో భారత్ అమెరికా సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా ట్రంప్తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని ట్రంప్ తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ అద్భుతమైన దేశమని, ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడినట్లు వెల్లడించాయి. మోదీని, భారత్ను నిజమైన స్నేహితులుగా భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారని, విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ ఒకరని ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. అంతకుముందు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దామని, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని ఇరువురు నేతలు ఎక్స్లో పోస్ట్ చేశారు. గతంలో పలు వేదికల్లో ఇద్దరూ కలిసి దిగిన చిత్రాలను పంచుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు వివిధ దేశాధినేతలు అభినందనలు తెలిపారు. అతిపెద్ద విజయాన్ని సాధించే చరిత్ర సృష్టించారంటూ డొనాల్డ్ ట్రంప్ మెలానియాకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా మధ్య సంబంధాల బలోపేతానికి ఈ విజయం దోహదం చేస్తుందన్నారు. డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియన్లు, అమెరికన్లు మంచి స్నేహితులని, నిజమైన మిత్ర దేశాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, పాక్ మధ్య సంబంధాల్ని కొత్త ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆశించారు. ట్రంప్నకు శుభాకాంక్షలు చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామన్నారు. అద్భుత విజయం సాధించిన ట్రంప్నకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శుభాకాంక్షలు తెలిపారు. బలమైన ద్వైపాక్షిక మద్దతు కోసం ఎదురు చూస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తామని చైనా వెల్లడించింది. అమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగించడంపై ఆశాభావం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ మంచితనాన్ని చేతగానితనంగా భావించే పోలీసుల్ని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఇకపై అసభ్య, అసత్య పోస్టులు పెట్టే వారి తాట తీయాలని నిర్ణయించారు. నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నెల రోజుల్లో మొత్తం ఖాకీ వ్యవస్థను గాడిలో పెడతామని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననానికి పాల్పడుతూ అసభ్య, అసత్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా కొందరు పోలీసు అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తమైంది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల అంశాన్ని కేబినెట్ భేటీలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రస్తావించారు. మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ రావడం 5-6 నిమిషాలు ఆలస్యమవడంతో ఆలోగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫేక్ పోస్టుల వ్యవహారం న్యూసెన్స్ గా మారిందన్న సీఎం, హోంమంత్రి అనిత కూడా బాధితురాలేనని గుర్తు చేశారు. దొంగ ఐపీ అడ్రస్లతో అభ్యంతరకర పోస్టులు పెడుతూ గతంలో లేని విష సంస్కృతిని వ్యాపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈలోగా సమావేశ మందిరంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చర్చను కొనసాగించారు. తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వారు కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు అవమానాలు భరించామని, ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగడం బాధిస్తోందని పవన్ ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గుడు చెబితే చట్టాన్ని పక్కనబెట్టి మరీ పోలీసులు అరాచకాలు చేశారని, మనం చట్ట ప్రకారం పనిచేయమని చెప్పినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు శాఖలో కొందరు అవినీతి అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, కొన్ని కేసులపై ఎస్పీలు సీరియస్ గా స్పందించడం లేదని పవన్ పేర్కొన్నారు. ఈ సమయంలో కొందరు మంత్రులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అరాచకాల్ని ఫోన్ చేసి చెప్పినా
కొందరు ఎస్పీలు స్పందించకుండా కింది స్థాయి డీఎస్పీలు సీఐలపై నెపాన్ని నెట్టేసి తప్పించుకుంటున్నారని వివరించారు. అధికారం మన చేతుల్లో ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో చంద్రబాబును జైల్లో పెట్టినందుకు నిరసన తెలిపిన కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారి ఇప్పుడు మంచి పోస్టులో ఉన్నారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భయం ఉండదని, 1-2 ఘటనలు చూశాకైనా వారిపై చర్యలు చేపట్టకపోతే వ్యవస్థ గాడిన పడదనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే కొందరు పోలీసులు గాడి తప్పారన్న సీఎం చంద్రబాబు వారింకా ఆ ధోరణి నుంచి బయటపడ్డం లేదని అభిప్రాయపడ్డారు. వారందరినీ సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల్లో పోలీసు వ్యవస్థని గాడిలో పెట్టి శాంతి భద్రతల నిర్వహణ ఎలా ఉండాలో చూపిద్దామని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పోలీసుల ఉదాసీనత ఇన్ఛార్జి మంత్రుల దృష్టికొస్తే వారు వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రాజధాని అమరావతిలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలో 505 కోట్లతో నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను సీఎం ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, చిత్తూరు జిల్లా కోట, నంద్యాల జిల్లా బేతంచెర్ల, సత్యసాయి జిల్లా పెనుకొండలో 236 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్లను కూడా ఆన్లైన్ ద్వారా చంద్రబాబు ప్రారంభిస్తారు. తాళ్లాయిపాలెంలో జరిగే కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుల్ని అంకితం చేస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న సబ్స్టేషన్లు, నూతన విద్యుత్ లైన్లు, ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి విలువ 4,665 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అప్పర్ సీలేరు పవర్ స్కీమ్ కోసం 1,753 కోట్లు కేటాయించారు. సిఆర్డీఏ పరిధిలో లైన్ల మార్పుల కోసం 1,042 కోట్లతో పనులు చేపడుతున్నారు. రాజధాని పరిధిలో మరో 2 సబ్స్టేషన్లు రానున్నాయి. కొన్ని చోట్ల భూగర్భ కేబులింగ్ పనులు చేస్తున్నారు. వీటి కోసం 824 కోట్లు కేటాయించారు. ఇవన్నీ విద్యుత్ రంగానికి సంబంధించి ముఖ్యమైన ప్రాజెక్టులని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్భవన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమగ్ర కుటుంబ సర్వే తీరును జిష్ణుదేవ్ వర్మకు సీఎం వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ జనగణనలో తెలంగాణ సమగ్ర సర్వేను పరిగణనలోకి తీసుకునేలా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని గవర్నర్ను రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు సమగ్ర కులగణన సర్వేపై బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సర్వే చేసి 10 ఏళ్ల పాటు లెక్కలు బయటపెట్టని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మాట్లాడే హక్కే లేదని ధ్వజమెత్తారు. ఈ సర్వే పథకాలను తొలగించడానికో లబ్ధిదారుల్ని తగ్గించడానికో కాదని స్పష్టం చేశారు. సర్వే అనంతరం గణాంకాలన్నీ బయటపెడతామని విక్రమార్క తెలిపారు. ఉన్నటువంటి అంతరాలని, అందుబాటులో లేనటువంటి వనరుల్ని, వ్యవస్థల్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చేదానికి చక్కటి ప్రణాళికలు తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా బయటపెట్టి దాని మీదనే మళ్ళీ సమాజాన్ని నిర్మించాలని కదా. ఇది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొని, ఇంకొకటి డెడికేటెడ్ కమిషన్ అనేది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి, జనాభా దామాషా ప్రకారం కల్పించడానికి వేసినటువంటి కమిషన్. ప్రజలపై భారం మోపకుండా ఆదాయ వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమైన భట్టి విక్రమార్క శాఖల వారీగా పురోగతి, రెవెన్యూ మొబిలైజేషన్ కోసం రూపొందించిన ప్రణాళికలను తెలుసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేశారు. రవాణా, వాణిజ్య, ఎక్సైజ్, స్టాంపులు, మైనింగ్ శాఖల నుంచి 2023-24 ఆర్థిక ఏడాదిలో 68,015 కోట్లు రాబడులు రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 70,736 కోట్లు వచ్చినట్లు అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే 2,721 కోట్లు అదనంగా వచ్చినట్లు తెలిపారు. 4% పెరుగుదల ఉండడంపై భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనలో ప్రతి నెలా పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిమెంట్, స్టీల్, స్క్రాప్ ట్రేడర్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇసుక యార్డులు ఏర్పాటు చేసి సమృద్ధిగా అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే ఏడాదిలో పరిశ్రమల నిర్మాణానికి సిద్ధం చేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణలోని 5 దిగ్గజ ఔషధ కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హైటిరో, లారస్, ఎంఎస్ఎన్ ప్రతినిధులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కంపెనీలు ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరం కూడా భాగంగా ఉంటుందని తెలిపారు. తొలి దశలో ఒక్కో కంపెనీ 50 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. గ్రీన్ ఫార్మాసిటీకి మంచినీరు, విద్యుత్ సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, కొంగరకలాన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డుకు సమాంతరంగా మెట్రో రైలు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మిటరీలు నిర్మిస్తామని వెల్లడించారు. త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన, పునరుద్ధరణ ప్రాజెక్టు చేపడుతున్న వేళ నదీ ప్రవాహం డిశ్చార్జ్ ఖరారు కోసం మరోసారి అధ్యయనం చేయనున్నారు. నీటిపారుదల శాఖ, హైదరాబాద్ జలమండలి, హెచ్ఎండీ ఇంజనీర్లు ఉమ్మడిగా అధ్యయనం చేసి డిశ్చార్జ్ను ఖరారు చేయనున్నారు. వాస్తవానికి గతంలో మూసీ డిశ్చార్జ్ను 1,50,000 క్యూసెక్కులకు ఖరారు చేశారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని హైదరాబాద్ జలమండలి నీటిపారుదల శాఖను కోరింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు, సీడీఓ, సీఈ, జలమండలి ఈడీ ఇంజనీర్లు బుధవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. గతంలో చేసిన అధ్యయనానికి ఇప్పటికీ పరిస్థితులు మారాయని, మళ్లీ అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ తెలిపింది. క్యాచ్మెంట్ ఏరియాలో మార్పులతో పాటు రీజనరేట్ వాటర్ చేరుతున్నందున అధ్యయనం అవసరమని పేర్కొంది. గతంలో చేసిన అధ్యయనంలో రీజనరేట్ వాటర్, నాలా ఫ్లడ్ను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 1909 నుంచి ఇప్పటి వరకు వచ్చిన వరదను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని, వాటిని తప్పుగా పరిగణించి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అక్టోబర్ 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 6న పాలమూరులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయటం లేదన్నారు. కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనకు న్యాయమూర్తి నిరాకరించారు. ముఖ్యమంత్రిపై పిటిషన్ వేయడానికి పిటిషనర్కు అర్హత లేదని, ఈ పిటిషన్ విచారణార్హం కాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు మరోసారి దృష్టి సారించారు. బుధవారం సచివాలయంలో సుమారు 5-6 గంటల పాటు నామినేటెడ్ పదవులపై కసరత్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పదవుల ప్రకటనకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే పెద్ద సంఖ్యలో పదవులు ప్రకటించే అవకాశం ఉంది. మొదటి జాబితా కంటే 2-3 రెట్లు అధికంగా రెండో లిస్టు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు లోతుగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో మరో అధికారిపై వేటు పడింది. కడప చిన్నచౌకు సీఐ తేజమూర్తిని సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో సీఐ తేజమూర్తిని విధుల నుంచి తప్పించారు. రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వదిలిపెట్టడంలో సీఐ పాత్ర ఉందని ఆరోపణలతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరో 2 సీఐలపైన వేటు వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో కడప ఎస్పీ హర్షవర్ధన్ ప్రభుత్వం బదిలీ చేసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు చేసిన 7 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ను మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో పోలీసులు గన్నవరం వద్ద రెస్టారెంట్కు తీసుకెళ్లారు. అక్కడ అనిల్కు పోలీసులు రాచమర్యాదలతో భోజనం పెట్టించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 7 పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులిచ్చారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సిబ్బంది పోలీసు శాఖ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విపక్ష మహావికాస ఘాడి కూటమి కీలక హామీలిచ్చింది. ముంబైలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కూటమి ముఖ్య నేతలు పలు హామీల్ని ప్రకటించారు.
మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రతి నెల 3,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కిసాన్ సమృద్ధి యోజన కింద రైతులకు 3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. సకాలంలో రుణం చెల్లిస్తే 50,000 ప్రోత్సాహకం ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 చొప్పున భృతి చెల్లిస్తామని శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించి ప్రభుత్వాలను కూల్చేస్తోందని మండిపడ్డారు. గతంలో మహారాష్ట్రలో ఏర్పాటైన ప్రజాప్రభుత్వం పతనమైన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాణిజ్య రవాణా వాహన డ్రైవర్లకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ LMV ఉన్నవారు రవాణా వాహనాన్ని కూడా నడపొచ్చని, దానికి మరో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్లు నడిపేవారు LMV లైసెన్స్తో 7,500 కిలోల బరువు మించని రవాణా వాహనాల్ని నడపొచ్చని తేల్చి చెప్పింది. ఈ మేరకు CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. అంతకంటే ఎక్కువ బరువు, అపాయకరమైన సరుకుల్ని తరలించే వాహనాలకు LMV వర్తించదని స్పష్టం చేసింది. ఇది డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన సమస్య కాబట్టి చట్టానికి సవరణలు తీసుకొచ్చి వారికి ఒక మార్గాన్ని చూపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.